గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఒక నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఇంకొక చక్కటి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఆన్ రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్. ఇది వచ్చేసి రెగ్యులర్గా అండ్ యాజ్ వెల్ యాజ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే కొన్ని నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీస్ స్టార్ట్స్ ఫ్రమ్ 13th April 2021 నుంచి 3rd May వరకు అయితే మీకు అవకాశం అయితే ఉంది. స్టూడెంట్స్ నోట్ డౌన్ చేసుకోండి. 13th April 2021 to 3rd May 2021 లాస్ట్ అప్లికేషన్ డేట్. సో మనం వివరాల్లోకి వెళ్తే డీటెయిల్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ వేకెన్సీ, ఏజ్, ప్రాసెస్, లైక్లీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ గురించి మాట్లాడుకుందాం మనం ప్రస్తుతానికి. మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేసి రెగ్యులర్ స్టూడెంట్స్. ఇది రెగ్యులర్ జాబ్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుంది, డైరెక్ట్ పబ్లిక్ సెక్టర్ జాబ్. సో ఇది వచ్చేసి స్కేల్ 3 సీనియర్ మేనేజర్ జనరల్ కేటగిరీలో ఒక పొజిషన్ అయితే ఖాళీ ఉంది. మినిమం ఏజ్ వచ్చేసి 28, మ్యాక్సిమం 35. యాజ్ ఆన్ 1/12/2020 1st December 2020కి ఏజ్ క్రైటీరియా అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్. ఇది రెగ్యులర్, ఇది కూడా సీనియర్ మేనేజర్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 2, అది కూడా జనరల్లో ఉన్నాయి. టోటల్ 2 పొజిషన్స్. మినిమం ఏజ్ 28, మ్యాక్సిమం 35 years అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ కంప్లైన్స్ కాంట్రాక్చువల్ బేసిస్ వచ్చేసి జనరల్ 1 పొజిషన్ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్ 1. మినిమం ఏజ్ 28, మ్యాక్సిమం ఏజ్ 35. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ స్ట్రాటజీ TMG కాంట్రాక్ట్స్ పొజిషన్లో 1 పొజిషన్ అయితే ఉండడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్ 1. మినిమం ఏజ్ 28, మ్యాక్సిమం 35 years ఆఫ్ ఏజ్. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ గ్లోబల్ ట్రేడ్ గురించి అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక పొజిషన్ అయితే ఉండడం జరిగింది. మినిమం ఏజ్ 26 years అండ్ మ్యాక్సిమం ఏజ్ 30 years. సీనియర్ ఎగ్జిక్యూటివ్ రీటైల్ అండ్ సబ్సిడరీస్ కాంట్రాక్ట్ పొజిషన్ 1 పొజిషన్ అయితే ఉంది, అది కూడా జనరల్. మినిమం ఏజ్ 25 years అండ్ మ్యాక్సిమం ఏజ్ 35 years. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ కాంట్రాక్ట్ పొజిషన్ జనరల్ 1 పొజిషన్, టోటల్ 1 పొజిషన్, 25, మినిమం ఏజ్ 35, మ్యాక్సిమం ఏజ్. సీనియర్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ స్టూడెంట్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద 1 పొజిషన్ జనరల్ అండ్ మినిమం ఏజ్ 25 years, మ్యాక్సిమం ఏజ్ 35 years. సో ఇది స్టూడెంట్స్ మన ఈ వేకెన్సీస్ నేను ఆల్రెడీ చదవడం జరిగింది. ఇక్కడ మీరు కాంట్రాక్ట్ బేసిస్ ఏదో రెగ్యులర్ బేసిస్ ఏదో కూడా నేను చదవడం జరిగింది. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ అంతే. లైక్లీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ముంబై. ఓకే, సెలెక్షన్ వచ్చేసి ఓన్లీ షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ ది ఇంటర్వ్యూ. అది కూడా మీ ఏరియా ఆఫ్ డొమైన్ మీద ఇంటర్వ్యూ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు అండ్ పోస్టింగ్ వచ్చేసి ముంబైలో ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వెళ్ళిపోతే కనుక డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదర్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్లు మాట్లాడుకుంటే కనుక మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి యాజ్ ఆన్ 1/12/2015కి MBA ఆర్ PGDA BM ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫుల్ టైమ్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్ ఈజ్ ప్రిఫర్డ్ అని అయితే చెప్పడం జరిగింది. అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ యాజ్ ఆన్ 1/12/2020 CFA FRM PRM మ్యాండేటరీ అని అయితే చెప్పడం జరిగింది. CFA FRM PRM మ్యాండేటరీ. వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే మినిమం 5 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/12/20 ఇన్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ సూపర్వైజరీ క్యాడర్ ఇన్ ఎ బ్యాంక్ ఆఫ్ లిస్టెడ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. చూడండి, ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిస్క్ మోడల్ డెవలప్మెంట్ విల్ బి ప్రిఫర్డ్. స్పెషల్ స్కిల్స్ రిక్వైర్డ్ CFA FRM PRM మ్యాండేటరీ. ఇది అయితే మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/12/2015 వచ్చేసి MBA మాస్టర్స్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆర్ దర్ ఈక్వివలెంట్ ఆర్ చార్టెడ్ అకౌంటర్, కాస్ట్ అకౌంటెంట్ అని అయితే అడగడం జరిగింది. అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి చార్టెడ్ ఫినాన్షియల్ అనలిస్ట్ ప్రోగ్రామ్ బై ద అమెరికన్ బేస్డ్ CFA ఇన్స్టిట్యూట్. ఒక్కటి చూడండి, ఇక్కడ చూసారా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ గురించి ఏమన్నారో. నెక్స్ట్ వచ్చి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎసెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/12/2020 ఇన్ క్రెడిట్ రిలేటెడ్ ఏరియా అండ్ సూపర్వైజరీ కెపాసిటీ ఇన్ ఏ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ కార్పొరేట్ క్రెడిట్ అనాలిసిస్ ఆర్ కార్పొరేట్ క్రెడిట్ సిండికేషన్స్. స్పెషల్ స్కిల్స్ రిక్వైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్రెడిట్ ప్రపోజల్ ప్రాసెస్, బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్, గుడ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే స్టూడెంట్స్, ఇది కనుక చూసుకుంటే స్టూడెంట్స్ అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి. కలీగ్స్ అని అంటాను, మై బిలవ్డ్ కొలీగ్స్,
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ కంప్లైంట్స్ గురించి మాట్లాడుకుంటే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి యాజ్ ఆన్ 1/12/2015కి తీసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఇండియన్ డిసిప్లిన్ యాజ్ అ ఫుల్ టైమ్ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే అడగడం జరిగింది. అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి యాజ్ ఆన్ 1/12/2020 సర్టిఫైడ్ యాంటీ మనీ లాండరింగ్ స్పెషల్లీ స్కామ్స్ అయితే ఉండాలి. సర్టిఫైడ్ ఫినాన్స్ క్రైమ్ స్పెషలిస్ట్ కూడా ఉండాలి. CFCS అండ్ CAMS స్కామ్స్ అయితే ఉండాలని వీళ్ళు కోరడం జరిగింది కంప్లైంట్స్ కాబట్టి. సో ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే మినిమం 5 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అండ్ 1/12/2020 ఇన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ విత్ ఓవర్సీస్ presence in any of the under noted areas in supervisory capacity, compliance with AMFL, CFT regulations and transaction monitoring, sanction compliance, EU, UN and OFAC, and special skills required. Candidates should possess sound knowledge of banking operations, sound knowledge understanding of the KYC AML principles, should be well versed in AML, CFT requirements, US, EU and Asia Pacific, understanding of the various sanction regimes. Candidates should be a team player, have strong interpersonal skills. Candidates should possess innovative analytical skills. Candidates should be proficient in spreadsheet and SharePoint professional skills. ఇది స్టూడెంట్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే బేసిక్ క్వాలిఫికేషన్ PGDM ఆర్ ఈక్వలెంట్ ఫుల్ టైమ్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్, MBA ఆర్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ప్రిఫర్డ్ FRM ఆర్ CFA అండ్ మినిమం 5 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యాక్టివిటీ, సూపర్వైజ్ కెపాసిటీ ఇన్ రియల్ ఇయర్స్ రిలేటెడ్ టు ట్రెజరీ ప్రొడక్ట్స్ అండ్ అడ్వైజరీ ఎట్ ఫారెన్ బ్యాంక్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఆర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని అయితే అడగడం జరిగింది. స్పెషల్ స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటని చూసుకుందాం ప్రజెంట్. Candidate should possess good knowledge of fundraising activity through foreign currency bonds, syndicate loans, multilateral institutions, development banks అని అయితే చెప్పడం జరిగింది. Advocate experience in ALM. Candidate should be a team player having strong interpersonal skills. Candidate should possess innovative analytical skills. Candidate should be proficient in spreadsheet, SharePoint, presentation skills అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ గ్లోబల్ ట్రేడ్ గురించి మాట్లాడుకుంటే కనుక పొజిషన్ వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/12/2016 MBA ఆర్ PGDM ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ యాజ్ రెగ్యులర్ 2-year ప్రోగ్రామ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్ ఇన్ మార్కెటింగ్ ఈజ్ ప్రిఫర్డ్ అని అయితే అడగడం జరిగింది. అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ సర్టిఫికేషన్ కోర్స్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫినాన్స్ విల్ బి ప్రిఫర్డ్ అని అయితే చెప్పడం జరిగింది. మినిమం 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఫినాన్స్, మార్కెటింగ్ అండ్ సూపర్వైజరీ కెపాసిటీ ఇన్ బ్యాంక్. Special skills require data analysis, strong communication, problem solving and business analytical skills. Candidates should possess sound knowledge of banking operation, should have overview of global country specific economic environment, should have analytical skills, business performance, market trend, should be a team player having strong interpersonal skills. The candidate should be proficient in spreadsheet, SharePoint, presentation skills అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం సీనియర్ ఎగ్జిక్యూటివ్ రీటైల్ సబ్సిడీస్ చూసుకుంటే MBA ఆర్ PGDM ఆర్ ఈక్వలెంట్ ఫుల్ టైమ్ కోర్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడగడం జరిగింది. స్పెషలైజేషన్ ఫినాన్స్ ఇస్ ప్రిఫర్డ్ అన్నారు. మినిమం 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్, బ్యాంకింగ్ ఫినాన్స్ సూపర్వైజరీ, స్పెషల్ స్కిల్స్ రిక్వైర్డ్ డేటా హ్యాండ్లింగ్, అనలిటికల్ స్కిల్స్, ఎక్సలెన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫినాన్స్కి వెళ్ళిపోతే బేసిక్ క్వాలిఫికేషన్ MBA ఆర్ PGDM ఆర్ ఈక్వలెంట్ ఈస్ ఫుల్ టైమ్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే అడగడం జరిగింది. స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్ ఇస్ ప్రిఫర్డ్ అన్నారు. మినిమం 3 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/12/2020 ఇన్ బ్యాంకింగ్ ఫినాన్స్ సూపర్వైజర్ కెపాసిటీ, స్పెషలైజ్డ్ స్కిల్స్ రిక్వైర్డ్ అన్నారు. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్, MS ఆఫీస్ ఇంక్లూడింగ్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ ఎక్సెట్రా, డేటా హ్యాండ్లింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలని రిక్వెస్ట్ చేయడమే జరిగింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ జాబ్ గురించి మాట్లాడుకుంటే బేసిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/12/2017 PGDBM MBA ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ యాజ్ ఫుల్ టైమ్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్, స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ ఆర్ ఫినాన్స్ ఇస్ ప్రిఫర్డ్ అని అయితే చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే మినిమం 3 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, ఎసెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/12/2020 ఇన్ డొమైన్ ఆఫ్ మార్కెటింగ్ ఫినాన్స్ ఇన్ సూపర్వైజరీ కెపాసిటీ ఆఫ్ PSU, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షెల్ బి ప్రిఫర్డ్ అన్నారు. స్పెసిఫిక్ స్కిల్స్ డెవలప్మెంట్, రీటైల్ ఓరెంట్ స్కిల్స్ ఇంక్లూడింగ్ ఎబిలిటీ క్రియేట్ ప్రొఫెషనల్ ఐడియాస్ అండ్ ప్రజెంటేషన్స్ అని చెప్పడం జరిగింది. ప్రొఫిషియన్సీ ఆర్ MS ఆఫీస్ ఎక్సెల్ అండ్ ఎబిలిటీ లర్నింగ్ అడాప్ట్ క్విక్లీ అయితే ఇవ్వడం జరిగింది. సో గైస్ ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అండ్ నాలెడ్జ్ రిలేటెడ్ ఏరియాస్ గురించి చూసుకుంటే మీరు ఈ PDF డౌన్లోడ్ చేసి జాబ్ ప్రొఫైల్ గురించి మీరు ఒకసారి చూసుకోండి. జాబ్ ప్రొఫైల్ మీది ఆల్మోస్ట్ సెట్ అయితే మాత్రం అప్లై చేయండి. సో ఇక్కడ మనం రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే దిస్ రెమ్యునరేషన్ ఇది వచ్చేసి చాలా అవుట్ స్టాండింగ్ అయితే ఉండడం జరిగింది. మార్కెట్ మేనేజ్మెంట్ మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేసి
స్కేల్ 3 గ్రేడ్ పేలో 63,842, మీకు బేసిక్ వచ్చేసి 78,230 వరకు వెళ్తుంది. మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ వచ్చేసి 63,840 నుంచి 78,230 వరకే వెళ్ళడం జరుగుతుంది. ఇవి వచ్చేసి రెగ్యులర్ బేసిస్. మిగతా వచ్చేసి మనకు సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ కంప్లైంట్స్ వచ్చేసి 15 to 20 lakhs, నాన్ నెగోషియబుల్, కాంట్రాక్ట్ పీరియడ్ 3 years అండ్ రిన్యూవల్ ఫర్ ఫర్దర్ ఇయర్స్ అని చెప్పడం జరిగింది. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ స్ట్రాటజీ వచ్చేసి 15 to 20 lakhs, నాన్ నెగోషియబుల్ అని చెప్పడం జరిగింది. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ గ్లోబల్ ట్రేడ్ వచ్చి 15 to 20 lakhs, నాన్ నెగోషియబుల్ అని చెప్పడం జరిగింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ రీటైల్ సబ్సిడీస్ 12 to 15 lakhs అయితే నాన్ నెగోషియబుల్, కాంట్రాక్ట్ పీరియడ్ ఫర్ 3 years అండ్ రిన్యూవల్ ఫర్దర్ 2 years అని అయితే ఇవ్వడం జరిగింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫినాన్స్ 12 to 15 lakhs అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ 12 to 15 lakhs, నాన్ నెగోషియబుల్ అని అయితే చెప్పడం జరిగింది. ఇంత మంచి అవకాశం అయితే మళ్ళీ రాదు స్టూడెంట్స్. 15 to 20 lakhs అనేది ఇట్స్ నాట్ ఈజీ, చాలా మంచి ఆపర్చునిటీ గైస్. మీరు దయచేసి అప్లై చేయండి. ఈ వచ్చేసి ఈ వెబ్సైట్లో www.sbi.co.in కెరియర్స్లో అప్లై చేయండి. ఈ వెబ్సైట్లో అప్లై చేసేసి మీరు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. జాబ్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 rupees ఫర్ ఓబీసీ, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్, జనరల్ అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే, పీడబ్ల్యూడీకి అయితే ఎగ్జామ్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఒకసారి మీరు చదవండి. పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి 15 to 20 lakhs అంటే నాట్ అన్ ఈజీ జోక్, ఇట్స్ ఐ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఇది స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మ్యాక్సిమం టు ద ఎక్స్పీరియన్స్డ్ బ్యాంకర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. 15 to 20 lakhs, 15 to 20 lakhs శాలరీ అనేది ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.